పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 14వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 10వ అధ్యాయము 1 నుండి 5 వరకు పవిత్ర వచనములు. ఆ పిమ్మట ప్రభువు 72 నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకును ప్రతి ప్రాంతమునకును వారిని ఇద్దరిద్దరి చొప్పున ముందుగా పంపెను. ఆయన వారితో ఇట్లనెను, పంట విస్తారము కానీ కోతగాంటు తక్కువ కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానుని ప్రార్థింపుడు. మీరు పొండు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపుచున్నాను. మీరు జాలినైనను జోలెనైనను పాదరక్షలనైనను కొనిపోరాదు. మార్గ మధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడుగవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశించినా ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు అని యేసు పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది దేవుని యొక్క ప్రేమ సామ్రాజ్యాన్ని, దైవరాజ్యాన్ని నెలకొల్పటము కొరకై, సైతాను రాజ్యాన్ని కూల్చటము కొరకై, సకల మానవాళిని కూడా పాపము నుండి, సాతాను నుండి, మరణము నుండి కాపాడి నిత్య జీవితాన్ని ప్రసాదించటము కొరకై. అయితే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ దైవరాజ్య సంస్థాపనలో యేసు ప్రభువు నిన్ను నన్ను కూడా భాగస్థులను కమ్మని ఆహ్వానిస్తున్నాడు. ఈ ప్రేమ సామ్రాజ్యాన్ని వ్యాప్తి చేయటము కొరకై మనందరము కూడా భాగస్థులము కావాలి. ఇది మనందరి బాధ్యత ప్రియులారా. కొన్ని సందర్భాలలో ఇది గురువుల పని, మఠవాసుల పని అని అనుకుంటుంటాం. కానీ జ్ఞానస్నానం పొందినటువంటి ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత ఈ దేవుని యొక్క, యేసునాథుని యొక్క ప్రేమ సామ్రాజ్యాన్ని 10 మందికి చాటి చెప్పటం. ఈనాటి వాక్యములో ప్రియులారా మీరు జాగ్రత్తగా గమనిస్తే యేసు ప్రభువు 72 మంది శిష్యులను పంపిస్తున్నారు. అయితే 72 పంపిస్తూ కూడా ప్రభు ఏమని ప్రార్థన చేయమంటున్నాడు? జాగ్రత్తగా ఆలకించండి. పంట విస్తారము కానీ పనివారు ఇంకా తక్కువగానే ఉన్నారు. పంట విస్తారము కానీ పనివారు ఇంకా తక్కువగానే ఉన్నారు. రావాలి, మనందరం కూడా యేసయ్య పనివారముగా మారాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ముంబై నగరములో రాజు అనేటువంటి వ్యక్తి ఆటో నడుపుకుంటాడు. తన జీవితాన్ని ఆటో నడపడం ద్వారా పోషిస్తాడు, తన కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. ఒకానొక రోజున బాగా వర్షం కురుస్తున్న సమయంలో, కుండపోతగా వర్షం కురుస్తున్న సమయంలో మనోహర్ అనేటువంటి బిజినెస్ మ్యాన్ ఈ రాజు ఆటోని ఆపి ఆ ఆటోలో ఎక్కాడు. ఎక్కి ఎక్కడికి వెళ్ళాలి సార్ అనగానే, ఎక్కడికో ఒక చోటకి వెళ్ళనీవయ్యా అన్నాడు. ఈ రాజుకి ఏదో తేడాగా అనిపించింది. అలా మాట్లాడుతూ ఉండగానే ఈ ఆటో ఎక్కినటువంటి మనోహర్ బిజినెస్ మ్యాన్ అడిగాడు, అయినా ఇక్కడ ఈ వాక్యం ఏంటి అని అడిగాడు. ఈ రాజు తన ఆటోలో ఎక్కిన ప్రయాణికులకి స్పష్టంగా కనబడేటట్లుగా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని రాసుకున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపాడు. తనను విశ్వసించినటువంటి వారు ఎవరును నాశనము చెందక నిత్య జీవితం పొందుటకై అట్లు ఆయన పంపెను అని రాసుకున్నాడు. అయినా ఈ ఆటోలో ఈ వాక్యం ఏంటయ్యా అని ఆ బిజినెస్ మ్యాన్ ఈ ఆటో డ్రైవర్ని అడిగాడు. ఆ ఆటో రాజు ఇతనితోటి ఈ విధంగా అన్నాడు, సార్, యేసయ్య లోకములో ఉన్న మానవులందరినీ ప్రేమిస్తాడండి.
ఆయన ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించే దేవుడండి. అతను అడిగిన ప్రశ్నకి అవకాశంగా మార్చుకొని యేసునాథుని యొక్క ప్రేమను గురించి, కారుణ్యాన్ని గురించి, కరుణను గురించి చెప్పటం ప్రారంభిస్తూ ఈ విధంగా తన సాక్ష్యాన్ని చెప్పాడు. అయ్యా, ఒక 5-6 సంవత్సరాల క్రితం నేను కూడా జులాయిగా, విచ్చలవిడిగా, వ్యసనాలతోటి తిని తాగి తందనాలాడి భార్యాపిల్లను పట్టించుకోకుండా బ్రతికేవాడిని. కానీ నేను ఇప్పుడు మారిపోయాను. లేదు, ఆ యేసయ్య నన్ను మార్చాడు. ఈ లోకంలో ఉన్న తాగుడు వలన కానీ, వ్యసనాల వలన కానీ వచ్చేటువంటి సంతోషం కంటే ఆ దేవుని ప్రేమ వలన వచ్చే సంతోషం ఎక్కువ అని నేను నేర్చుకున్నాను. ఇప్పుడు ఆ యేసయ్య దయ వలన, ఆయన ప్రేమ వలన నాకున్న వ్యసనాలన్నీ విడిచిపెట్టానయ్యా. విడిచిపెట్టి ఈ ఆటో నడుపుకుంటా నా భార్య పిల్లలతో నేను సంతోషంగా జీవిస్తున్నానయ్యా అని చెప్పగానే ఆటోలో కూర్చున్నటువంటి ఆ మనోహర్ బిరబిరామని ఏడవటం ప్రారంభించాడు. ఈ విధంగా అన్నాడు, నువ్వు చెప్పినటువంటి యేసయ్య నన్ను కూడా ప్రేమిస్తాడా అని అడిగాడు. ఆ డ్రైవర్, ఆ రాజు వెనక్కి తిరిగి, అదేంటి సార్ అలా అన్నారు? అందరినీ ప్రేమిస్తాడండి యేసు ప్రభు అనగానే అప్పుడు అన్నాడు, నేను ఈ రోజున ఎక్కడికో ఒక చోటకి వెళ్ళి ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనుకొని నీ ఆటో ఎక్కాను. నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు కూడా తెలియదు. దారి తెన్ను లేకుండా నేను ఈ ఆటో ఎక్కాను. కారణం ఏంటంటే ఆర్థికంగా కోల్పోయాను, కుటుంబంలో చిందరవందర, కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరు అనేటువంటి నిర్ణయానికి నేను వచ్చాను. చనిపోదాం అనుకున్నాను. కానీ నువ్వు ఇప్పుడు చెప్పిన మాటలు నన్ను ఎంతగానో ప్రేరేపించాయి అని చెప్పగానే రాజు అన్నాడు, సార్ మీరేమనుకోనంటే మీకోసం చిన్న ప్రార్థన చేయొచ్చా? అయ్యో భలేవాడివయ్యా, నువ్వు నా కోసం ప్రార్థన చేస్తానంటే అంతకంటే ఎక్కువ అనగానే రాజు తనకు తెలిసిన విధంగా ఆ మనోహర్ గారి కోసం చిన్న ప్రార్థన చేసి, దేవా మనోహర్ గారిని దీవించండి, ఆయనను కలతలను తొలగించండి, ఆయన బాధలను తొలగించండి చెప్పగానే ఆ మనోహర్ గారు అతనికి వందనాలు తెలియజేశాడు. వెంటనే ఈ రాజు ఆ మనోహర్ గారిని అక్కడ విడిచిపెట్టకుండా, సార్ మీరొక్కసారి మా విచారణ దేవాలయానికి రండి, మా ఫాదర్ గారిని కలవండి, మిమ్మల్ని తప్పనిసరిగా మిమ్మల్ని కలుసుకోవటానికి ఫాదర్ గారు సంతోషపడతారు అని చెప్పిన తర్వాత జాగ్రత్తగా ఆలకించిన పిల్లారా, ఈ మనోహర్ ఇప్పుడు తన వ్యాపారం చేసుకుంటూనే మరోవైపున ప్రియులారా ఈ వ్యసనాల బారిన పడినటువంటి వారికి ఆ వ్యసనాలను విడిచిపెట్టేటువంటి ఒక హౌస్ని రన్ చేస్తున్నారు. దానిని డీ అడిక్షన్ సెంటర్ అంటారండి. డీ అడిక్షన్ సెంటర్ అంటారు. ఈ రాజు మారిపోయాడు. 10 మందికి ఆయన సువార్తను బోధిస్తూ మనోహర్ని మార్చాడు. ఇప్పుడు మనోహర్ కూడా మారిపోయాడు. ఆయన 100 మందికి సహాయం చేసేటువంటి వాడిగా కాదు యేసయ్య ప్రేమను పంచేటువంటి వాడిగా మారిపోయాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాడు మన వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే యేసు భగవానుడు తన యొక్క ప్రేమను పంచటానికి ఈ లోకానికి వచ్చాడు. తన యొక్క కారుణ్యాన్ని ఈ లోకానికి పంచటానికి వచ్చాడు. కానీ ప్రభువుకు స్పష్టంగా తెలుసు, ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాల పాటు మాత్రమే ఉంటాడు. కానీ తాను స్థాపించినటువంటి ఈ దైవరాజ్యం అనేటువంటిది అక్కడే ఆగిపోకూడదు, అది ముందుకు వెళ్ళాలి. ఈ లోకంలో ఉన్న సకల మానవాళికి కూడా ఆ యేసయ్య ప్రేమ కారుణ్యం అందాలి. ఈ లోకంలో ఎంతోమంది రాజులు ఉన్నారు, నీ చుట్టూ నా చుట్టూ ఎంతోమంది మనోహరులు ఉన్నారు. జీవితంలో అన్నీ కోల్పోయినటువంటి వారిగా ప్రేమ లేక కారుణ్యం లేక మరణిద్దామని ఆత్మహత్య చేసుకుందామనే స్థాయికి వెళ్ళేటువంటి వారు ఉన్నారు. అటువంటి వారికి యేసుప్రభు యొక్క ప్రతినిధులుగా, యేసుప్రభు యొక్క సువార్థికులుగా నీవు నేను ఆయన ప్రేమని, ఆయన కారుణ్యాన్ని పంచటానికి సిద్ధపడాలి. దానికోసమే ఈ రోజున యేసుప్రభు 72 మంది శిష్యులని సువార్త ప్రచారం కొరకే పంపిస్తున్నారు. లూకా సువార్త 10వ అధ్యాయం 1వ వచనములో ఆ పిమ్మట యేసు 72 నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు 2 చొప్పున ముందుగా పంపెను.
ప్రియులారా గమనించండి, యేసు ప్రభువు 12 మంది అపోస్తలులను ఎన్నుకున్నాడు. వీరు ఇంకా ఎక్కువ మంది. 12 మందిని అపోస్తలులు అని పిలుస్తారు, ఈ 72 శిష్యులు అని పిలుస్తారు. ఇంకా చాలామంది ఉన్నారని యేసుప్రభు యొక్క సువార్త కొరకై ఆయన వినియోగించుకున్నటువంటి వారు, స్త్రీలు ఉన్నారు, ఆయనకు సేవలో పరిచర్య చేసినటువంటి వారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క సత్య సువార్తను బోధించవలసినటువంటిది గురువులం మాత్రమే కాదు, మఠవాసులం మాత్రమే కాదు, ఉపదేశులం మాత్రమే కాదు. ప్రపంచంలో పంట విస్తారం ప్రియులారా ప్రభువు పలికిన మాట. లూకాసు సువార్త 10వ అధ్యాయము 2వ వచనం ప్రభు అంటున్నాడు, పంట విస్తారము కానీ పనివాడు తక్కువ. ఎంతోమంది దేవుని యొక్క ప్రేమను నోచుకోక, ఎవరు నాకు ఒక మంచి మాట చెప్తారు, ఎవరు నాకు ఒక ప్రేమ కలిగిన మాట చెప్తారు, ఎవరు నాకు యేసయ్య గురించి మాట్లాడతారు అని ఆశపడేటువంటి వారు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. నీవు నేను ప్రతి ఒక్కరము కూడా ఈ క్రీస్తునాథుని యొక్క ప్రేమను 10 మందికి చాటి చెప్పటానికి శిష్యులంగా మారాలి. ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ముందుగా ప్రశ్నించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేనికోసం వచ్చాడు యేసయ్య ఈ లోకానికి అంటే, దేవుని రాజ్యాన్ని, దేవుని ప్రేమ సామ్రాజ్యాన్ని నెలకొల్పటానికి, సైతాను రాజ్యాన్ని కూల్చటానికి ఈ లోకానికి వచ్చాడు. లూకాసు సువార్త 4వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం చదువుకుంటే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మనకు అర్థమవుతుంది. ప్రియులారా ఏమంటారు? ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచన కలుగజేయుటకును ప్రభువు నన్ను పంపాడు అంటున్నారు. ఎవరికండి? పేదలకు సువార్త, చెరలనున్న వారికి విడుదల, గ్రుడ్డి వారికి చూపు, పీడితులకు విమోచన. ఈ ఆధునిక ప్రపంచంలో ఎంతోమంది ప్రియులారా వివిధ రకాలుగా పీడించబడుతున్నారు. కొంతమంది వ్యసనాలతోటి, కొంతమంది ధనాశతోటి, కొంతమంది కుటుంబాల సమస్యలతోటి పీడించబడుతున్నారు. ప్రభు అయిన క్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఇటువంటి వారందరికీ కూడా ప్రేమను అందించడానికి. అయితే ఆ ప్రేమను మనం క్రీస్తు స్థానంలో మనం అందించగలగాలి. ఇది సందేశం ప్రియులారా. మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 17వ వచనంలో క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఇదిగో వాక్యం ఏమని చెప్తుందంటే, అప్పటి నుండి యేసయ్య దేవుని రాజ్యం సమీపించినది, హృదయ పరివర్తన చెంది పశ్చాత్తాపపడురు, దేవుని చెంతకు రండి అని ప్రభువు చెప్పటం ప్రారంభించాడు. లూకాసు సువార్త 4వ అధ్యాయం 43వ వచనంలో యేసు ప్రభు ఈ విధంగా పలుకుతున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన వారితో, నేను ఇంకను ఇతర పట్టణములకు కూడా వెళ్ళి దేవుని రాజ్యమును గురించి బోధించవలసి ఉన్నది, అందుకై నేను పంపబడితని అని పలుకుతున్నాడు. ఎందుకై పంపబడ్డాడు? దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించటము కొరకై యేసు భగవానుడు ఈ లోకానికి పంపబడ్డాడు. ఇదిగో ప్రియులారా, యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనములో యేసు ప్రభు ఈ విధంగా అంటున్నాడు, తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించుతని, నా ప్రేమ యందు మీరు నెలకొని ఉండండి. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు ఈ లోకానికి? యేసు ప్రభు ప్రేమ లేనటువంటి వారికి, ప్రేమను అనుభవించినటువంటి వారికి నేనున్నాను, నా ప్రేమను మీరు పొందుకోండి అని తన ప్రేమతో మన నింపటము కొరకై నా ప్రేమ యందు మీరు నెలకొని ఉండండి అంటున్నాడు. లూకాసు సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుంచి చివరి వచనం వరకు మనం చదువుకుంటే ఏమర్థమవుతుంది ప్రియులారా? దేవుని నుండి దూరం అయిపోయి, పాపములో పడిపోయి, దుడుకు చిన్నవాడి వలె సాతాను అనేటి పంది పొట్టును తినటానికి కూడా సిగ్గుపడకుండా తయారైనటువంటి పాపపు లోకములో క్షమించే దేవుడున్నాడు, ప్రేమించే దేవుడు ఉన్నాడు. ఆరని ప్రేమతో ప్రతి మానవుని కూడా నీ స్థితి ఏ విధముగా ఉన్నా, నీ పరిస్థితి ఏ విధముగా ఉన్నా, నేను నిన్ను ప్రేమించే దేవుడు నీ కొరకై ఎదురు చూస్తున్నాడు అని తెలియజేయటం కొరకై యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రభునందు ప్రియులారా, నీవు నేను ప్రతి ఒక్కరము కూడా ఇదిగో ఈ దేవుని యొక్క ప్రేమ సామ్రాజ్యాన్ని మనం 10 మందికి అందించాలి, 10 మందికి తెలియజేయాలి. ఇది మనందరి యొక్క బాధ్యత. ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, గొప్పతనం ఏంటంటే, ఏ బాధ్యతనైతే యేసు ప్రభువు పరలోక తండ్రి నుండి స్వీకరించాడో అదే బాధ్యత మనకిస్తున్నాడండి. మన మీద యేసు ప్రభువుకి ఎంత నమ్మకమో చూడండి పిల్లారా, ఎంత నమ్మకమో చూడండి.
ఇదిగో మీతో ముందుగా చెప్పినట్లుగా లూకాసు సువార్త 10వ అధ్యాయం 2వ వచనంలో ఈనాడు మనం చదువుకున్న వాక్యంలో పంట విస్తారము, కోతగాండ్రు తక్కువ. ఏంటి పంట? ఈ ప్రేమను అందించాల్సిన పని చాలా ఉంది, కానీ సేవకులు లేరు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరి బాధ్యత యేసయ్య ప్రేమను 10 మందికి అందించటం. ప్రియులారా, ఇదిగో తిమోతికి రాసిన 2వ లేఖలో 4వ అధ్యాయం 2వ వచనంలో ప్రియులారా, పౌలు గారు అందుకే అంటున్నారు, అనుకూల సమయంలోనూ అనుకూలము కాని సమయంలో కూడా దేవుని యొక్క సువార్తను బోధించటం ఆపవద్దు అంటున్నాడు. దేవుని యొక్క సువార్తను బోధించటం ఆపవద్దు అంటున్నాడు. పిల్లారా, రోమపత్రిక 10వ అధ్యాయం 15వ వచనంలో, రోమపత్రిక 10వ అధ్యాయం 15వ వచనంలో ఏమని చెప్తాడు పిల్లారా? సువార్తికులు పంపబడనిచ్చో మరి సువార్త ఎలాగ బోధించబడేది? వినుట వలన విశ్వాసం కలుగుతుంది కదా. మరి సువార్తికులు పంపబడకపోతే సువార్తను ఎవరు బోధిస్తారు? వాక్యాన్ని చదువుకుంటే రోమీలకు రాసిన లేఖ 10వ అధ్యాయము 17వ వచనంలో, కనుక వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చినటువంటి సువిశేషము వలన కలుగుతుంది. ఆ తర్వాత 15వ వచనంలో, సువార్తికులు పంపబడకపోతే సందేశం ఎట్లు బోధించబడుతుంది? ప్రియులారా, ఎవరు సువార్తికులు? నువ్వు నేను అందరము కూడా. పునీత అగస్తీను గారు ఒక మాట చెప్తారు, మన మరణించే లోబులో మరొక వ్యక్తినన్న క్రీస్తు వద్దకు తీసుకొని రాగలిగితే పరలోకంలో మనకు సీటు గ్యారంటీ అంటండి. ఇది మనందరి బాధ్యత. కొన్నాళ్ల క్రితం పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఒక 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 పిలుపునిచ్చారు. ఏమిటి ఆ పిలుపు? బ్యాప్టైజ్డ్ అండ్ సెంట్. ఎవ్రీ బాప్టైజ్డ్ క్రిస్టియన్ ఈజ్ ఎ మిషనరీ. జ్ఞానస్నానం పొందిన ప్రతి క్రైస్తవుడు కూడా ఒక సువార్తికుడిగా మారాలి. పంట విస్తారము, కోతగాండు తక్కువ, పనివారిని పంపవలసినదిగా తండ్రిని ప్రార్థించండి. తండ్రిని ప్రార్థించమంటే వల్ల అర్థం ఏంటండి? నువ్వు కూడా సువార్తికుడిగా మారాలి. నీవు కూడా సువార్తికుడిగా మారాలి. ప్రభునందు ప్రియులారా, ఇదిగో ఈనాడు మనందరం ప్రశ్నించుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ సువార్త ప్రకటనలో మనం ఏం చేయాలి, ఏం బోధించాలి? ఇదిగో ఈరోజు ప్రభువు 72 పంపుచ్చు ఏమంటున్నాడు? మీరు ఏ ఇంట ప్రవేశించినా ఆ ఇంటికి సమాధానము కలుగునుగా కాని పలకండి. 6వ వచనంలో, లూకాసు వార్త 10వ అధ్యాయం 5-6 వచనాలలో, శాంతి కాముడు అక్కడ ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును. మొదటిగా మనం లోకానికి ఇవ్వాల్సింది ఏమిటి అంటే శాంతిని, సమాధానాన్ని ఇవ్వాలి. క్రైస్తవులమైన మనం క్రీస్తు శాంతి సమాధానాన్ని ప్రకటించాలి. ప్రపంచాన్ని ఒకసారి చూడండి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎలా ఉంది? ఎక్కడ చూస్తున్న యుద్ధాలు ఒక ఇజ్రాయేలు ఇరాన్ మధ్యలోనే మాత్రమే కాదు, ఉక్రెయిన్ రష్యా మధ్యలో మాత్రమే కాదు, భారతదేశం పాకిస్తాన్ మధ్యలో మాత్రమే కాదు పిల్లరా, ప్రతి కుటుంబంలోనూ ప్రతి గ్రామంలోనూ యుద్ధాలు ఉన్నాయి, పోరాటాలు చేస్తున్నారు. అనవసరమైనటువంటి పనికిమాలిన పోరాటాలకు ఎక్కువ సమయం పోతుంది. శాంతి లేదు, సమాధానం లేదు వ్యక్తుల మధ్యలో. ఇవి భౌతికమైనటువంటి యుద్ధాలు అయితే ఆధ్యాత్మిక పోరాటాలు చాలా జరుగుతున్నాయి, సాతాను చేత పోరాటాలు. ప్రతి వ్యక్తికి నీవు నేను ఇవ్వాల్సింది ఏంటంటే శాంతి, సమాధానం. ఉత్థానమైన యేసు భగవానుడు అంటాడు కదా, యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఏమంటాడు? మీకు శాంతి కలుగునుగాక, సమాధానాన్ని మీకు ఇచ్చుచున్నాను అని పలుకుతాడు. ఆ శాంతిని, ఆ నిజమైన సమాధానాన్ని మనం ఇవ్వగలగాలి. ఆ తరువాత ఏం చెప్పాలట మనం? ఇదిగో లూకాసు వార్త 10వ అధ్యాయం 9వ వచనంలో, అచ్చట రోగులను స్వస్థపరచడు, దేవుని రాజ్యము మీ సమీపమున ఉన్నదని చెప్పండి. దేవుని రాజ్యం వచ్చింది అని మీరు చెప్పండి. ఇది మనందరి బాధ్యత ప్రియులారా. 72 శిష్యులు, 12 మంది అపోస్తలుల బాధ్యత మాత్రమే కాదు, ఇక్కడ అందరి బాధ్యత, 72 శిష్యుల యొక్క బాధ్యత కూడా. యేసు భగవానుడు ఎవరైతే సువార్త చేయటానికి సిద్ధంగా ఉన్నారో వారికి అధికారాన్ని ఇస్తాడు, వరాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. నమ్మండి ప్రియులారా,
నీవు నిజంగా సువార్తను చేయాలని ఆశపడితే యేసయ్య నీకు పవిత్రాత్మ, పరిశుద్ధాత్మ వరాలను ఇస్తాడు. కొన్నిసార్లు ప్రియులారా, ఈ మాటను నేను సవినయంగా దీనతతో అంగీకరిస్తున్నానండి. నేను గురువునైనా కానీ నాకు స్వస్థతా వరం, ఒక ఉదాహరణకి ఇస్తున్నాను, స్వస్థతా వరం లేదనుకో, నీ ఒక సామాన్య క్రైస్తవుడిగా నీకు ఇస్తాడు కొన్నిసార్లు స్వస్థతా వరాన్ని. గురువుకి లేదంటలా, గురువులకి ఇంకా ఎక్కువగా ఇస్తాడు. కానీ నీకు ఇవ్వచ్చు, ఎవరు కూడా ఆపలేరు దాన్ని. శిష్యులు వెళ్ళారు. ఏం జరుగుతుందో వినండి ప్రియులారా. లూకాసు వార్త 10వ అధ్యాయం 17వ వచనంలో, ఆ 72 తిరిగి వచ్చి, ప్రభువా, మీ పేరిట పిశాచములు మాకు లోబడుచున్నాయి. హల్లెలూయా. మీ పేరిట పిశాచములు మాకు లోబడుచున్నాయి. యేసయ్య పేరిట నీవు పరిచర్య చేయటానికి సిద్ధపడితే నీ జీవితంలో ఏం జరగబోతుంది, నీ ద్వారా ఏం జరగబోతుంది? యేసయ్య నామములో ప్రియులారా పిశాచాలు లోబడతాయి. ప్రభు అన్నాడు. అందుకు యేసు లూకాసు వార్త 10వ అధ్యాయం 18వ వచనములో, సైతాను ఆకాశము నుండి మెరుపు వలె పడుట నేను కాంచితిని. నేను మీకు పాములను, తేళ్లను నలగదొరుకుటకును, శత్రువులను అణగదొరుకుటకును అధికారం ఇచ్చితిని. అవి ఏవి మీకు హాని చెయ్యజాలవు. 72 మంది శిష్యులని సువార్త ప్రచారానికి పంపించి యేసుప్రభు ఏమంటున్నాడంటే, సైతాను ఆకాశం నుండి మెరుపు వలె పడుట నేను కాంచితిని అన్నాడు. ప్రియులారా, ప్రశ్నించుకోండి. ప్రపంచంలో ఉన్నటువంటి 200 మంది పైచెలుకు క్రైస్తవులు ఒక సువార్థికుడిగా మారితే ఇక సాతానుడు ఎంత భయంకరంగా నాశనం అవుతాడో ఆత్మ పరిశీలన చేసుకోండి. అయితే ప్రియులారా, ముగింపు ఏంటంటే, యేసు ప్రభు శిష్యులకి ఒక హెచ్చరిక చేశాడు. ఇవన్నీ అద్భుతాలు మీరు చేయగలుగుతున్నారని మీరు సంతోషపడవద్దు. దానికంటే గొప్పది ఏమిటి అంటే చివరి మాట. లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనంలో, దుష్ట శక్తులు మీకు వశమగుచున్నదని ఆనందింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని ఆనందించండి. ప్రభు పలికిన మాట, ఈనాటి సువార్తలో చివరి మాట. ప్రియులారా, నేను గొప్పగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించగలను, నేను గొప్పగా పాటలు పాడగలను, నేను గొప్పగా దేవుని యొక్క వాక్యాన్ని చదవగలను, నేను గొప్పగా అద్భుతాలు కూడా చేయగలను, నేను గొప్పగా ఆశ్చర్య కార్యాలు చేయగలను, నేను ప్రార్థన చేస్తే వరాలు దిగి వస్తున్నాయి, మంచిది ఇవన్నీ కూడా. కానీ నీ ద్వారా ఇవన్నీ జరిగి నీ పేరు పరలోక రాజ్యంలో రాయబడకపోతే అయ్యో నీకు అనర్థము, అయ్యో నాకు అనర్థము. ఇదిగో సువార్తలలో యేసుప్రభు అంటాడు, ప్రభువా ప్రభువా అనువారు పరలోక రాజ్యమును ప్రవేశించరు, కానీ నా తండ్రి చిత్తాలను నెరవేర్చువారే పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు అని పలికి, అలనాడు ఆ తీర్పు దినాన మీలో చాలామంది వచ్చి, ప్రభువా మేము మీ పేరిట ప్రసంగించుతిమి, ప్రభువా మేము మీ పేరిట అద్భుతాలు చేసితిమి, ప్రభువా మేము మీ పేరిట ఆశ్చర్యకార్యాలు చేసితిమి అంటే, మనుష్య కుమారుడు అంటాడు, మీరెవరో నాకు తెలియదు పొండి అంటాడు. కానీ ఎవరిని గురించి అంటాడు? మీరు నా వారని, నా చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారు. ప్రియులారా, ప్రభు అంటున్నాడు చివరిగా, మీకు దుష్ట శక్తులు లోబడుతున్నవని ఆనందింపక మీ పేర్లు పరలోకములో రాయబడినవని మీరు ఆనందించండి. ప్రియులారా, ఈ సువార్త పరిచర్య తన గొప్పలు చెప్పుకోవటం కొరకు కాదు. నీ వలన యేసయ్య యొక్క సువార్త 10 మందికి తెలిస్తే వెంటనే పొంగిపోవటం కాదు. దీనత కలిగి వినయంగా దేవునికి స్తోత్రాలు చెల్లించి, దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు, ఈ అదృష్టాన్ని ఇచ్చాడు అని దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మరొక వైపున దేవా, నీ జీవ గ్రంథములో నా పేరు రాసుకోయా, నీ జీవ గ్రంథములో నా పేరు కనపడేట్లుగా దీవించయ్యా ప్రార్థన చేయాలి. ప్రభునందు ప్రియులారా, మనందరం కూడా సువార్థికులముగా మారాలి. ఇదిగో పంట విస్తారము, కానీ కోతగాండ్రు తక్కువ. పంటను సేకరించుటకై పనివారు కావాలి. ప్రభు అంటున్నాడు స్వయంగా. ఈ రోజున నీవు యేసయ్య తోటలో ఒక చిన్న పనివాడిగా మారగలవా? ఒక చిన్న పనిగత్తెగా మారగలవా?
ఒక ఇద్దరికి యేసయ్య ప్రేమను చాటి చెప్పగలవా? ఒక ఇద్దరికి యేసయ్య కారుణ్యాన్ని గురించి, క్షమను గురించి, మన్నింపుని గురించి, రక్షణను గురించి చెప్పగలవా? నీ జీవితం ధన్యమవుతుంది, నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, యేసురాజా, నువ్వు ఈ లోకానికి దేవుని ప్రేమ సామ్రాజ్యాన్ని ప్రకటించడానికి వచ్చావు. మానవాళిని సాతానిక కబంధ హస్తాల నుంచి విడిపించటానికి వచ్చావు. ప్రభువా, మమ్ము క్షమించి నీ యొక్క పరలోక భాగ్యాన్ని మాకు ఇవ్వడానికి వచ్చావు. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు తండ్రి, నీకు వేలాది వందనాలు తండ్రి. ఈనాడు 72 మంది శిష్యులను ఎన్నుకొని నీ సువార్త ప్రచారము కొరకు పంపిస్తున్నావు. వారికి అధికారాన్ని ఇచ్చావు. నీకు స్తోత్రాలయ్యా. వారిని మాత్రమే కాదు, మమ్మల్ని కూడా పిలుస్తున్నావయ్యా. ఈ రోజున మేమందరము కూడా మాకు తోచిన విధంగా నీ ప్రేమను పొందుకొని, నీ క్షమను పొందుకొని పవిత్రంగా జీవిస్తూ ఆ యొక్క సంతోషాన్ని, ఆ సువార్త పరమానందాన్ని మేము కూడా కొంతమందికైనా అందించే కృపను మాకు దయచేయి తండ్రి. ఈ సువార్త ప్రచారంలో మా గొప్పలు కాకుండా, మా ప్రగల్భాలు కాకుండా, మా స్వార్థము కాకుండా, మా యొక్క పేరు ప్రఖ్యాతులు కాకుండా నీ యొక్క గొప్పతనాన్ని, నీ ప్రేమని మేము చూచులాగున, అన్నిటికంటే ముఖ్యంగా మా పేరుని జీవగంధములు ఉండులాగున చూసినట్లుగా మమ్ము దీవించండి నాయన. ప్రభువా, ఈ ప్రపంచంలో ఎంతోమంది సువార్తికులు, బిషప్ గారులు, గురువులు, ఉపదేశకులు వ్యక్తిగతంగా ఎంతోమంది సువార్తను బోధిస్తున్నారయ్యా. చిన్న చిన్న రోజరీ గ్రూపులను పెట్టి, చిన్న చిన్న ప్రార్థనా గ్రూపులు పెట్టుకొని ఆధ్యాత్మికంగా ఎంతోమంది బలపడుతున్నారు తండ్రి. వారందరిని దీవించండి. వేదనలో ఉన్నటువంటి వారికి, బాధలలో ఉన్నటువంటి వారికి నీ ప్రేమను తెలియజేసే సాధనాలుగా మమ్మ వాడుకోమని ఈనాడు ప్రభువా ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో వారిని నింపండి తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. కుటుంబాలలో శాంతి సమాధానం వారికి నీ నిజమైన శాంతిని సమాధానం దయచేయండి. ముఖ్యంగా ప్రభువా, మా కొరకు ప్రార్థించండి అయ్యా అని వివిధ రకాల ఉద్దేశాలతో, తలంపులతో, కోరికలతో ప్రార్థించమని అడుగుతున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఎవరైతే వారి యొక్క తలంపులను, ఉద్దేశాలను, కోరికలను మెసేజ్ల రూపంలో ఉంచుతున్నారో వారందరిని ఆశీర్వదించండి. ప్రభువా, ఈ సువార్త పరిచర్య కొరకై, ఈ సువార్త ప్రకటన కొరకై, మరి ముఖ్యంగా ఈ యూట్యూబ్ మినిస్ట్రీ కొరకై ఎవరైతే ఆర్థికంగా సహాయపడుతున్నారో వారందరినీ ప్రత్యేకంగా దీవించి ఆశ్రయించి కాపాడమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించుగాక. ఆమెన్.